ఈరోజు మరో కళాకారుడు శ్రీ ఎం శేక్షావలి గారు, కమలపాడు గ్రామం, వజ్రకరూరు మండలం. వీరు ఆంజనేయ, ధర్మరాజు, ధృతరాష్ట్రుడు 3 క్యారెక్టర్లు చేస్తుంటారు. అయితే ఈ క్యారెక్టర్స్ నుండి కొన్ని పద్యాలు మనకి వినిపించబోతున్నారు. ముందుగా నమస్తే అండి శేక్షావలి, మీ గురించి ఒకసారి మన నవ్యాంధ్ర టీవీ ప్రేక్షకులకి పరిచయం చేసుకోండి. నా పేరు శేక్షావలి, కమలపాడు, వజ్రకరూరు మండలం. నేను 7వ తరగతి చదివేటప్పటి నుంచి ఈ కళ అంటే నాకు చాలా ప్రేమ. ఓకే. ఇది మా ఇంటి ముందర ఒక ప్రాక్టీస్ పెట్టి ఉండేవారు. అది చూసి నాకు దాని మీద మక్కువ ఎక్కువైపోయి ఎట్లయినా నేను యాక్టర్ కావాలనే తపనతో ఈ రంగంలో ప్రవేశించింది. ఆనాడు టేప్ రికార్డులు ఉండేవి. ఒక టేప్ రికార్డు తీసుకొని ఏవి సుబ్బారావు గారు, లక్ష్మణరావు గారు ఇలా పాడిండే క్యాషెట్లు వినుకుంటూ నేను పాడాలా అని నాకు తోచిన విధంగా పాడుకుంటే తపనతో గురువు గారు నన్ను చూసి, మా ఊర్లో మారెప్ప గారని ఆయన చూసి, ఈ అబ్బాయి దగ్గర కొంచెం టాలెంట్ ఉంది, చూద్దాము అని చెప్పి నాకు ఒక సహదేవుడు ఫస్ట్ 7వ తరగతి చదువుతున్నప్పుడే సహదేవుడు ఆర్డర్ ఇచ్చారు. దాంట్లో బాగా రాణించాను. అటు నుంచి కొద్దిగా వయసు పెరిగే కొద్ది నేను ఏదన్నా ఒకటి వేసి ఊళ్ళో మా గ్రామంలో నేను టాలెంట్ చూపించుకోవాలా అని చెప్పి ఆలోచన చేసి ఒక హరిశ్చంద్ర నేర్చుకున్నాను సార్. హరిశ్చంద్ర నేర్చుకొని వేరే గ్రామం నుంచి మా ఊళ్ళో మాస్టర్ అంటే లేరు, ఆయన వయసు అయిపోయింది. అంత మాత్రమే మంచి ఆయన. నేను ఎక్కడైనా మంచి మాస్టర్ దగ్గర పోవాలా అని చెప్పి ఆలోచించేసి ఒకసారి హరిశ్చంద్ర పాత్ర మా ఊళ్ళో ధరించాలా అని చెప్పి అక్కడ కొంతమంది ఇక్కడ కొంత బాగా పాడేవాళ్ళని తీసుకొని వచ్చి నేను హరిశ్చంద్ర పాత్ర ధరించి మా ఊళ్ళో అందరి చేత మెప్పించుకున్నాను. అటు నుంచి మా గ్రామానికి లాలేంద్ర గారు భజనకి నేర్పించిన దానికి మా ఊరికి వచ్చింది. వచ్చి నా దగ్గర కొంత టాలెంట్ ఉంది, ఎట్లయినా మనం ఈయన తీసుకొని ఏదో కొద్దిగా ముందుకు నడిపియాలా అని చెప్పి ఆలోచన చేసి నాకు ఒక భజన పాట కూడా ఇచ్చారు సార్. భజన ప్రోగ్రామ్కి రావాలి మీరు అని చెప్పి సర్లే చూస్తామని చెప్పి భజన ప్రోగ్రామ్ కొద్దిగా ఎన్నో ప్రైజులు తీసుకున్నాం. నేను ఏమాత్రము అసహనం పడుకోకుండా అంత కృషితో రావాలా పాడాలా ఇదే తప్పనే నాకు కళాకారుడు తప్పన బాగా రాణించాలా. మనం కూడా వెంకటేశ్వరరావు గారి దగ్గర ఆడాలా, వెంకటేశ్వర ఆడే చిన్న పాత్ర ఆడే, వెంకటేశ్వర షూటింగ్ ఆడలేదు, ధృతరాష్ట్రుడిగా ధరించాను ఆయన దగ్గర కూడా మెప్పు పొందాను. ఎవరికి అని చెప్పి అడిగినాడు. అట్లా కూడా చేసుకోవడం. అనంతపురంలో చాలా మందితో ఆడినాము సార్. విజయరాజు గారి దగ్గర ఆడినాము. గుమ్మడి గోపాలరావు దగ్గర కూడా ఆడారు. వీళ్ళందరి దగ్గర ఆడుకుంటూ వచ్చారు. ఏదో వీటికి మనం ప్రోత్సహించుకుంటూ ఇస్తే జీవనం గడుపుతున్నాం. ఓకే. సరే, మరి మీకు నచ్చిన క్యారెక్టర్ నుంచి పద్యం. నమో నమామి శ్రీరామచంద్ర.
కొంచెం చెప్పాను కోటి. ఆహా, నేడు కదా స్వామి నా జన్మ సాఫల్య సిద్ధిగా
కోసం నవ్యాంధ్ర టాలెంట్ ఎస్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి.